వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు బాధితులకు అండగా ఉంటామంటూ హామీ ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. వరద నీటిలో దిగి బాధితులతో మాట్లాడుతూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక పులివెందుల నుంచి విజయవాడ వచ్చిన జగన్ కృష్ణలంక దగ్గర వరద పరిస్థితిని చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఆయనకు జేజేలు పలకడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఓవైపు విజయవాడ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే జగన్ జేజేలు కొట్టించుకుంటారా అంటూ మండిపడుతున్నారు. రిటైనింగ్ వాల్ జగన్ హయాంలోనే నిర్మించారని, దానివల్ల విజయవాడ మునిగిపోలేదంటూ వైసీపీ ట్వీట్లు చేస్తుంది. అయితే 2018లోనే రిటైనింగ్ వాల్ పనులు దాదాపు పూర్తయ్యాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక వరదల సమయంలోనూ జగన్ ప్రజలకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడంపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అంశం మీద డిబేట్ చూద్దాం. దానికన్నా ముందు కృష్ణలంక వెళ్లిన అనంతరం అక్కడ జగన్ ఏం చేశారనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇక వరదలతో ప్రజలు